బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా మెరుపు దాడికి దిగింది. ఒక్కసారిగా రాకెట్లతో విరుచుకుపడింది హిజ్బుల్లా. నార్త్ ఇజ్రాయెల్లోని సఫాడ్ మిసైల్ బేస్ పై ఈ అటాక్ చేసింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై మిసైళ్లతో విరుచుకుపడుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నార్త్ ఇజ్రాయెల్లోని సఫాడ్ మిసైల్ బేస్ పై అటాక్ చేసింది. మిసైల్ బేస్ పూర్తిగా ధ్వంసమైంది. నిన్న ఐడిఎఫ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగింది. వందలాది రాకెట్లతో హమాస్ హిజ్బుల్లా విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ పైన. వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కొక్క మిసైల్ దూసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ పై పడుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ భూభాగంపై పడుతూ ఉన్నాయి. నిన్న ఐడిఎఫ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. వందలాది రాకెట్లతో హమాస్ హిజ్బుల్లా విరుచుకుపడింది. అయినప్పటికీ నష్టం స్వల్పంగా ఉండటానికి ఐరన్ డోమ్ వ్యవస్థ ఇజ్రాయెల్కు ఉండటం కారణంగా పెద్ద ఎత్తున దూసుకొస్తున్న మిసైల్ నుంచి రక్షణ కనిపిస్తూ ఉంది. హిజ్బుల్లా అమలు పొద్దులో అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇరాన్ నుంచి హిజ్బుల్లాకు ఇవి అందినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. హిజ్బుల్లా అమల పొద్దులో ఇప్పుడు అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ అధునాతన పరిజ్ఞానం ఇరాన్ నుంచి హిజ్బుల్లాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్లో ఒంటరి సైనికులను టార్గెట్ చేస్తోంది హమాస్ సంస్థ. భారతీయ సంతతికి చెందిన సైనికుడిపై ట్రక్కుతో దాడి చేసింది. ఇజ్రాయెల్లో దాడి దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దాడి కారణంగా ఎలాంటి భీకర దృశ్యాలు ఉన్నాయో చూడొచ్చు. ఇజ్రాయెల్ భూభాగం వైపు దూసుకెళ్తున్న రాకెట్లను మనం చూడొచ్చు. ఒక ట్యాంకర్తో దాడికి పాల్పడుతున్న దృశ్యాలు. అక్కడ మనం ఒక ట్యాంకర్ని కావాలని వాంటెడ్లీ దూసుకొచ్చి ఒక సైనికుడు ఉన్న పోస్ట్ పై దూసుకొచ్చి ఆ సైనికుడి మరణానికి కారణమైంది. రోడ్డు పక్కన ఉన్న మిలిటరీ పోస్ట్లో విధుల్లో ఉన్న సైనికుడు అక్కడ ఉన్నారు. ఒక్కసారిగా ట్రక్ దూసుకొచ్చింది. పాలస్తీనా వాసి ఈ ట్రక్ను తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ట్రక్ దాడులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు భారత సంతతికి చెందిన సైనికుడు. గాజా స్ట్రిప్లో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ ఇంకా దాడులను కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఒక్కరోజే 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ గాజా మధ్య ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. రోజులుగా నెలలుగా ఈ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. వందలాది మంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక సైనికుడు ఉన్న పోస్ట్ పైకి ఒక ట్యాంకర్ని దూసుకొచ్చేలా చేశాడు. వాంటెడ్లీ ఆ సైనికుడు ఉన్న పోస్ట్ పైకి దూసుకొచ్చింది. పాలస్తీనా వాసి ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మొదటి బాక్స్లో కూడా మనం చూడొచ్చు. ఒక రాకెట్ అటువైపు దూసుకొచ్చింది. రాకెట్ దూసుకొస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. అక్కడ సైనికులు ఉన్న చోట ఒంటరి సైనికులను టార్గెట్ చేసుకొని మరింత దాడులకు పాల్పడుతోంది హమాస్ అండ్ హిజ్బుల్లా. రెండో బాక్స్లో కూడా మనం చూడొచ్చు. హిజ్బుల్లా హమాస్ ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్పై పడటంతో ఎంత విధ్వంసం జరుగుతుందో చూడొచ్చు. ఇజ్రాయెల్ భూభాగం వైపు దూసుకువెళ్తున్న రాకెట్లు కూడా మనకి మొదటి బాక్స్లో కనిపిస్తున్నాయి. నాలుగో బాక్స్లో కనిపిస్తున్నది పాలస్తీనాకు చెందిన వ్యక్తి. ఒంటరి సైనికులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. ఒక చోట ఒక పోస్ట్లో అవుట్ పోస్ట్లో సైనికుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సైనికుని లక్ష్యంగా చేసుకొని ఆ ట్యాంకర్ని ఆ పోస్ట్ వైపు దూసుకొచ్చేలా చేశారు. మొత్తం ఆ సైనికుడు ఉన్న అవుట్ పోస్ట్ అంతా కూడా ధ్వంసమైంది. దాడులు ఎంత భయానకంగా ఉన్నాయో ఎంత భీకరంగా ఉన్నాయో ఆ లాంగ్ వ్యూలో మనం చూడొచ్చు. పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయిపోయాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం హమాస్ చేతిలో ఉంది. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా మెరుపు దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ కూడా అంటోంది. ఒక్కసారిగా రాకెట్లతో విరుచుకుపడింది హిజ్బుల్లా సంస్థ. నార్త్ ఇజ్రాయెల్లోని సఫాడ్ మిసైల్ ఎయిర్ బేస్ పై అటాక్ చేశారు. మిసైల్ బేస్ పూర్తిగా ధ్వంసమైంది. నిన్న ఐడిఎఫ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి జరిగింది. వందలాది రాకెట్లతో హమాస్ హిజ్బుల్లా ఇజ్రాయెల్పై విరుచుకుపడుతోంది.
హిజ్బుల్లా అమలు పొద్దులో అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీన్ని హిజ్బుల్లాకు సమకూర్చింది ఇరాన్ అనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నుంచే ఈ అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హిజ్బుల్లాకు అందినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్లో ఒంటరి సైనికులను టార్గెట్ చేసుకొని హమాస్ దాడులకు పాల్పడుతుంది. భారత సంతతికి చెందిన సైనికుడిపై ఒక ట్రక్తో దాడికి దిగింది. ఒక ట్యాంకర్తో దాడికి దిగిన దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రోడ్డు పక్కన మిలిటరీ పోస్ట్లో విధుల్లో ఉన్న సైనికుడు ఒక్కసారిగా ట్రక్ దూసుకుని రావడంతో అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ లోపలే ఆ సైనికుడు ఇరుక్కుపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒకసారికి ఇలా కిందకి కూర్చుని ఉండిపోయాడు సైనికుడు. అవుట్ పోస్ట్ మొత్తం ధ్వంసమైంది. ట్రక్ దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు భారత సంతతికి చెందిన సైనికుడు. ఇటు గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ కూడా దాడులు కొనసాగిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇజ్రాయెల్ గాజా మధ్య దాడుల కారణంగా వేలాది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దాడి కారణంగా זה הבולקן, זה הבולקן.